హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మే ఎక్స్పీరియన్స్. ఇవాళ మార్నింగ్ డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ చూశాను, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై షాన్ లెవీ. నేను తెలుగులో చూశాను ఎందుకంటే నేను డెడ్పూల్ 1 and 2 తెలుగులో చూసి ఆ డబ్బింగ్కి పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఒకవేళ మీకు కూడా డెడ్పూల్ తెలుగులో చూడటం ఇష్టమైతే కింద కామెంట్స్లో పెట్టండి. మూవీ గురించి అయితే ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది. మరీ సూపర్ అని చెప్పలేము కానీ బాగుంది, ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. నాకైతే ఫస్ట్ హాఫ్ కామెడీ బాగా నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం మన డెడ్పూల్ ఇంట్రడక్షన్తో మంచి కామెడీ అండ్ మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. అసలు తెలుగు డబ్బింగ్ ఎవరు చేశారో కానీ సూపర్ ఉంది. మంచి మీమ్ నాలెడ్జ్ అండ్ కొన్ని రెఫరెన్సెస్కి అయితే సీట్లో కూర్చోరు, చాలా బాగా రాసుకున్నారు డైలాగ్స్. కొన్ని సీన్స్కి అయితే పడి నవ్వుతారు. అలా మంచి కామెడీ అండ్ స్పెషల్ కేమియోస్తో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మంచి గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి. కామెడీ బాగుంది, కానీ ఎందుకో స్టోరీని సాగదీసినట్టు అనిపించింది. అండ్ మధ్యలో కొన్ని సీన్స్లో మూవీ ఎప్పుడైపోతుందిరా బాబు అన్నట్టు ఉండే, కానీ లాస్ట్ 10 minutes మాత్రం మంచి గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే డెడ్పూల్ క్యారెక్టర్ని ఎక్కడ మార్చకుండా అన్ని ఎలిమెంట్స్ని బాగా చూపించారు. కామెడీ అయితే పీక్స్, అసలు కొన్ని సీన్స్లో బాగా నవ్వుకున్నా. ఫైట్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఈసారి మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మంచి సీన్స్లో చాలా సీన్స్ని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ స్పెషల్ కెమియోస్కి మంచి స్క్రీన్ టైం ఉంది. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన వెంటనే మంచి ఫీల్ ఇస్తుంది. అండ్ గ్రాఫిక్స్ గురించి చెప్పనక్కర్లేదు, చాలా బాగున్నాయి. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మధ్య ఫైట్ సీన్స్ ఫస్ట్లో బాగున్నాయి, కానీ కొంచెం సేపు అయ్యాక ఈ ఫైట్స్ ఏంట్రా ఇన్ని పెట్టాడు, మరీ స్ట్రెచ్ చేసినట్టుంది, స్టోరీ కోసం ఫైట్స్ పెట్టినట్టు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ 30 minutes కొంచెం డ్రాగ్ చేసినట్టుంది. అండ్ లాస్ట్ 10 minutes అది బాగుంది అనుకోండి, బట్ జస్ట్ ఆ మధ్యలో 20 to 30 minutes. అండ్ స్టోరీ కూడా కొత్తగా లేదు, కానీ ముందు రిలీజ్ అయిన మార్వెల్ మూవీస్తో పోలిస్తే ఇది చాలా బెటర్. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం బాగా తీసుకుంటే ఇంకా బాగుండేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రైన్ రెనాల్డ్స్ అసలు డెడ్పూల్ క్యారెక్టర్ ఆయన తప్ప ఎవరు చేయలేరని ప్రూవ్ చేశారు. క్యారెక్టర్లో మునిగిపోయాడు. హ్యూగ్ జాక్మన్ అయితే అదే మన వూల్వరిన్ ఎప్పట్లాగే పర్ఫార్మెన్స్ బాగా చేశాడు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ డెడ్పూల్ అండ్ వూల్వరిన్ వీళ్ళిద్దరి మధ్య ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ 10 minutes వీళ్ళ మధ్య సీన్స్ అయితే మెయిన్ హైలైట్. మార్వెల్ ఈజ్ బ్యాక్ అంటావా బ్రో అంటే ఎస్, మార్వెల్ ఈజ్ బ్యాక్. ఎందుకంటే ముందు వచ్చిన మూవీస్ అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా కలిగించలేదు, కానీ ఈ డెడ్పూల్ ఈ క్యారెక్టర్ మాత్రం మార్వెల్కి మహారాజ్ అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకంటున్నానో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మార్వెల్ని సేవ్ చేయడానికే వచ్చాడు. ఫుల్ కామెడీ, కొంచెం యాక్షన్ మూవీ చూడాలనుకుంటే తప్పకుండా చూడొచ్చు. మార్వెల్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. కుదిరితే తెలుగులో చూడండి, తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. నేనైతే పడి నవ్వుకున్నా. ఆడియన్స్ అయితే తెలుగు డబ్బింగ్ని బాగా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.